హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో మనకి టీజీ లా సెట్ వే ఒక నోటిఫికేషన్స్ వచ్చేసిందండి. సో మనకి వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఓపెన్ అవుతుంది లింక్. ఇక్కడ క్లిక్ హియర్ టు టీఎస్ లా సెట్ అడ్మిషన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో రేపటి నుంచి మనకి కౌన్సిలింగ్, మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో 4th నుంచి 14th వరకు నడుస్తుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. సో అంతలోపు మీరు ఈరోజు ఇవన్నీ ఓపెన్ చేసి మీరు స్టడీగా మీరు క్లియర్గా డీటెయిల్స్ చూసుకోవచ్చు అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో పేపర్ నోటిఫికేషన్ ఉంది, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది, అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ డేట్స్ అని ఉందన్నమాట. సో ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకుందాం ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో, మనం ఎలా చేసుకోవాలి అనేది. సో ఇలా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్టెప్ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత పేమెంట్ ప్రాసెస్ అలా. సో ఫస్ట్ మనము డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు టీజీ లా సెట్ 2025ది. 4th నుంచి 14th వరకు నడుస్తాయండి. ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళకి 8th నుంచి 14th వరకు నడుస్తుంటాయి. అండ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ వాళ్ళది 28th రోజు. అండ్ వెబ్ ఆప్షన్స్ మనకి 21st and 22nd of August అనమాట. ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 23rd రోజు. అండ్ మనకి అంతా అయిపోయిన తర్వాత లిస్ట్ అనేది వాళ్ళు 28th రోజు మనకి పెడతారనమాట వెబ్సైట్లో. సో దాని తర్వాత రిపోర్టింగ్ ఏంటి అంటే 29 to 2nd of September వరకు అని ఉంది. సో దీంట్లో మెయిన్లీ మనం చూడాల్సింది ఏంటి అంటే సెకండ్ పేజ్లో మనకి ఫీజు ఎంత అంటే జనరల్ వాళ్ళకి 800 రూపీస్ అండ్ SC ST వాళ్ళకి 500 రూపీస్. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. నేను ఓన్లీ ఇక్కడ డిస్క్లైమర్స్ ఒకటే చదువుతున్నాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్లెయిమ్డ్ ఫర్ రియంబర్స్మెంట్ ఇన్ దర్ పీజీ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ ఫర్ పర్సూయింగ్ లా కోర్సెస్ అనమాట. ఆల్రెడీ మీది పీజీ అయిపోయింది, రియంబర్స్మెంట్ వచ్చేసిందంటే మళ్ళీ ఇప్పుడు ఇది డిగ్రీ అవుతుంది కాబట్టి సో పీజీ నుంచి డిగ్రీకి ఇవ్వరనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 10th అవ్వకుండా మీరు డిగ్రీ కానీ పీజీ కానీ చేసినా కూడా మనకి ఇది లా కోర్స్ అనేది ఎలిజిబుల్ కాదు. ఈ సెకండ్ వన్. థర్డ్ పేజ్లో ఏంటి అంటే ఇక్కడ 5 years and 3 years LLB వాళ్ళకి క్యాస్ట్ వైజ్ మనకి ఎంత పర్సెంటేజ్ రావాలని చెప్పారనమాట. ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 45% రావాలి, ఓబీసీ వాళ్ళకి 42% అండ్ SC and ST వాళ్ళకి 40% ఉండాలన్నమాట. మినిమం మనకి ఇంత పర్సెంటేజ్ ఉండాలి మనం LLB రాయాలంటే. సో అండ్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారు. ఆ రోజు వీళ్ళు ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే వెళ్తారో నెక్స్ట్ 4th పేజ్లో కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు కంపల్సరీ 10+2 అండ్ డిగ్రీ ఉన్న వాళ్ళే మనకి క్వాలిఫైడ్ ఫర్ లా అనమాట. సో మనం ఇందులో కోర్సులో జాయిన్ అవ్వాలంటే. సో అండ్ ఆల్సో వీళ్ళు ఎవరైతే ఫిజికల్గా వెళ్తారో వాళ్ళందరూ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళి అక్కడే మనకి ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఉంది. ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్లీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కూడా మీరు అన్ని సర్టిఫికేట్స్ని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో దాంట్లో అయితే ఏం లేదు, బట్ మీరు ఎప్పుడైతే ఫిజికల్గా వెళ్తారో అప్పుడే మీరు ఇవన్నీ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. మిగతా ఆన్లైన్ స్టూడెంట్స్కి మాత్రం అంతా అయిపోయిన తర్వాత కాలేజీలో వెళ్ళిన తర్వాత ఉంటుందన్నమాట. సో అది తేడా ఇక్కడ. సో ఇక్కడ మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి మెన్షన్ చేశారు 4th పేజ్లో. ఏంటి అంటే ర్యాంక్ కార్డ్ ఉండాలి, మన SSC ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ యొక్క మెమోస్ ఉండాలి, మనం ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాటి యొక్క మెమోస్ ఉండాలి. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, ఫస్ట్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి ఒకవేళ మీరు ఇక్కడ రెసిడెంట్స్ వాళ్ళు కాకపోతే. అండ్ ఆల్సో లోకల్ అండ్ నాన్ లోకల్ ఉంటుంది కదా, వాళ్ళు మీరు ఉన్నప్పుడు రెసిడెంట్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎంప్లాయర్ అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఆల్సో లైక్ మైగ్రేషన్లో ఉన్న వాళ్ళైతే మైగ్రేషన్ అప్లికేబుల్ అవుతే మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేకపోతే నార్మల్ అనమాట, మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, మిగతా అన్ని క్వాలిఫికేషన్ ఉండాలి. ఒకవేళ మీరు EWS సెక్షన్కి వస్తే దాన్ని కూడా మీరు సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి. అండ్ ఓబీసీ వాళ్ళు కూడా OBC సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం రెడీగా పెట్టుకొని మనం దాంట్లో సబ్మిట్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సో 5th పేజ్లో ఏం చెప్పారంటే, 5th పేజ్లో మైనారిటీ వాళ్ళు వాళ్ళ యొక్క టీసీ మైనారిటీ స్టేటస్తో ఉన్నది అప్లోడ్ చేయాలంట. అండ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ వ్యాలిడ్ ID ప్రూఫ్ కూడా ఉండాలి. సో అండ్ పేరెంటల్ ఇన్కమ్ అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మనం రెడీగా పెట్టుకొని అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఈవెన్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, ఏంటి అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే వాళ్ళకి ఒకవేళ తప్పని తెలిసిందంటే వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి అన్నమాట మన యొక్క అడ్మిషన్ని క్యాన్సిల్ చేయడానికి. సో ఇది దృష్టిలో పెట్టుకొని అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. సో ఇక్కడ 5th, 6th అండ్ 7th పేజ్లో మన ప్రొసీజర్స్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ గురించి,
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ గురించి మీరు అది ఒకసారి గో త్రూ అయిపోండి. అండ్ లాస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది అడ్మిషన్స్ అని ఉంది, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ అని ఉంది. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూద్దామన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా, అక్కడ ఓపెన్ చేస్తే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఎట్లనే తెలిసిందే 26th జూలై రోజు వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనం పేమెంట్ కానీ అప్లోడింగ్ అండ్ స్కాన్డ్ కాపీస్ అవన్నీ కూడా 4th to 14th చేయాలి. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం 8th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ అనేది 20 రోజు మనకి పెడతారనమాట. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ 21st and 22nd రోజు నడుస్తుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ని మనం ఎడిట్ చేసుకోవాలంటే 23rd రోజు మనకు టైం ఇస్తారు. దాని తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ 28th రోజు మనకి లిస్ట్ ఇస్తారనమాట. సో దాని తర్వాత మనకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా మనం చూసుకొని రిపోర్టింగ్ టు ద కాలేజ్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మనం 29th to 2nd of September వరకు మనం కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో ఇదనమాట అడ్మిషన్ షెడ్యూల్ అనేది. రేపు ఈవినింగ్ నేను కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్ని మీకు వీడియో పెడతాను అనమాట. సో కంప్లీట్లీ మనకి కాలేజ్కి వెళ్ళేంత వరకు నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఏదైతే నేను అప్లై చేస్తానో అదే మీకు ఆన్లైన్లో పెడుతుంటాను అనమాట. సో తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బటన్ దగ్గర ఆన్లైన్ పెట్టుకోండి. సో మీకు ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ.